హే గైస్, నేనైతే ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం మంచి హెయిర్ ఆయిల్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చు. మేమైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాం. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కోకోనట్ ఆయిల్ వేసాక ఉల్లిపాయ ముక్కలు మరియు మెంతులు, కరివేపాకు అండ్ ఆల్సో మందార పూలు, మందార ఆకులు కూడా వేయాలి. అండ్ దీన్ని మనమైతే చాలాసేపు అలా వేగనివ్వాలన్నమాట. ఎప్పటి వరకు అంటే అవన్నీ మాడిపోవాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. సో ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మనం యూస్ చేసే హెయిర్ ఆయిల్లో కలిస్తే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అలా దీన్ని కలుపుకుంటూ మొత్తం ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోయేదాకా అలా వేయించుతూనే ఉండాలి. దీనివల్ల యూజెస్ ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ పోతాయి అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. అండ్ హెయిర్ రీగ్రోత్ అనేది కూడా వస్తుంది. డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. దీన్ని మనం ఓవర్ నైట్ హెడ్కి పెట్టుకొని మంచిగా మసాజ్ చేసేసుకొని ఓవర్ నైట్ అలా లీవ్ చేసేసి నెక్స్ట్ డే హెయిర్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది సిల్కీ స్మూత్గా అవుతుంది. అండ్ ఇది చల్లారిపోయాక మనం కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.